సో వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు మీరైతే స్టార్టింగ్లో అయితే డెమో అయితే చూసారు కదా. ఈ బర్త్డే బ్యానర్ ఎడిటింగ్ చాలా సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని సేవ్ చేసుకొని ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్మోస్ట్ మనమైతే పిక్సార్ట్లో ఎడిట్ చేసుకుంటాం. బట్ ఫాంట్స్ వచ్చేసి నేను మీకు ప్రాంట్ ఇస్తాను. ఈ ప్రాంట్ మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో చూపిస్తాను. సో చూడండి, అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే కనిపిస్తుంది కదా. ఈ ప్రాంట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో కాపీ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో లేట్ చేయండి, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, పైన అయితే ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఆప్షన్స్ అయితే కంప్లీట్ అయితే చూసుకోవచ్చు. నేను ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే ఇలా అయితే ఇచ్చేసినాను. సో మీకైతే ఈ టైప్లో ఒక ఇమేజ్ లింక్ అయితే ఇస్తాను. సో ఈ టైప్లో అయితే ఒక ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్కి కొంచెం స్క్రోల్ చేసుకుంటే యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది కదా. యాడ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, యాడ్ ఫోటో మీద యాడ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు రిమూవ్ బీజీ ఉంటుంది. సో రిమూవ్ బీజీ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోతుంది. సో ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇలా అయితే జూమ్ చేసుకోండి ఇమేజ్. ఇలా జూమ్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా. సో హార్డ్నెస్ వచ్చేసి 1 పెట్టుకోండి. ఒపాసిటీ వచ్చేసి నేను చేస్తున్న సెట్టింగ్స్ అయితే ట్రై చేసుకోవచ్చు. ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఇప్పుడు లైట్ అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఎలా అయితే ఎరేజ్ చేస్తున్నానో అలా అయితే కంప్లీట్ అయితే డీటెయిల్ అయితే చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. కాబట్టి చూసుకోవచ్చు ఇలా లైట్ అయితే ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇమేజ్ని అయితే చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి మీరు, అంటే మీకు లుక్ కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు సింపుల్గా యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఎగ్జాంపుల్ అయితే ఇంకొక ఇమేజ్ చూపిస్తాను. బట్ మీరు టూ ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇందులో మ్యాక్సిమం 3 ఇమేజెస్ అయితే ఉంటుంది. సో రెండింటికైతే రిమూవ్ బీజీ అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ చేసుకోండి. సో చూపిస్తాను. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నాక సో ఇప్పుడైతే మనకైతే కొంచెం టైం పడుతుంది. సో ఇలా అయితే వచ్చేస్తాయి కదా. సో ముందుగా ఏం చేస్తారంటే లేయర్స్ దగ్గర వచ్చేసినాక ఇమేజ్ని అయితే లాక్ పెట్టండి. లాక్ పెట్టేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ఒకసారి అయితే హైడ్ చేసుకోండి. ముందుగా అయితే ఈ ఇమేజ్ అయితే చూపిస్తాను. సో చూసుకోవచ్చు లేయర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మూవ్ డౌన్ అయితే చేసుకోండి. ఇమేజ్ని మూవ్ డౌన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది కదా. హార్డ్నెస్ 1 పెట్టుకోండి. ఒపాసిటీ వచ్చేసి ఈ రెండు అయితే నేను చేస్తున్న సేమ్ ప్రాసెస్ చేసుకోండి. మీకు ఇంకా ఈజీగా అయితే అవుతుంది రఫ్ చేసుకోవడానికి. సో ఇలా అయితే నీట్గా వచ్చేసి రఫ్ చేసుకోండి. ఇలా కంప్లీట్ అయితే ఇలా అయితే రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కిందికి అయితే ఇలా అయితే తెచ్చేయండి. ఇలా తెచ్చేసినాక చూసుకోవచ్చు క్లియర్గా అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉంటే నాకు ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో నేనైతే అన్నీ అయితే మీకు డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇవన్నీ అయితే సాచురేషన్ వచ్చేసి మైనస్ బ్లాక్ కలర్ వైట్ అండ్ బ్లాక్లో పెట్టుకుంటే మీకు మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఇదే ఇమేజ్ని ఇలా పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ లేయర్స్ ఆప్షన్ దగ్గర ఉంటుంది కదా. సో ఈ ఐ సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. ఇమేజ్ లాక్ పెట్టుకోండి. ఇప్పుడు ఇమేజ్ మీ దగ్గర అయితే వచ్చేసినాక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఇలా ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక సేమ్ మీకైతే మీరు ఎంత అయితే పెట్టాలనుకుంటారో అంత అయితే పెట్టేయండి. సో ఈ సైజ్ అయితే మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి లైట్ అయితే ఎరేజ్ చేసుకోండి మీరు. సో ఇలా ఎరేజ్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు మూవ్ డౌన్ ఉంది కదా, మూవ్ డౌన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే క్లియర్ అయితే పర్పస్గా అయితే చూసుకోవచ్చు. క్లియర్ ఈ రెండు అయితే ఈక్వల్గా రావాలి ఇమేజెస్. సో కొంచెం అయితే జూమ్ చేసుకుంటున్నాను. సో మీకు ఎంతవరకు అయితే కావాలో బెటర్గా అయితే ఇమేజ్ని చూస్తే అయితే ఎడిట్ చేసుకోండి. ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొంచెం ఇంకా లైట్గా అయితే ఎరేజ్ చేసుకుందాం. సో చూసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క ఇమేజెస్కి అయితే లింక్ అయితే ఇలా ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో డౌన్లోడ్ చేసుకోండి. ఇలా అయితే ఎరేజ్ చేసుకున్నాక ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ దగ్గర వచ్చేసేయండి. మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే క్లియర్ అయితే పెట్టుకోండి. సాచురేషన్ వచ్చేసి -100 పెట్టుకుంటే మీకు మంచి లుక్. సో చూసుకోవచ్చు క్లారిటీ కొంచెం పెట్టుకుందాం. సో ఇలా అయితే ప్రతి ఒక్క దగ్గర అయితే ఇలా పెట్టుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను ఎలా అయితే చేస్తున్నానో సో మీకు అలా అయితే క్లియర్ అయితే ఉంటుంది. కాబట్టి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా స్టిక్కర్స్ దగ్గర వచ్చేసినాక సర్చ్లో అయితే లాయన్ అని సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టుకున్నాను. సో మీకు ఇక్కడైతే సెట్ అయ్యేటట్టు ఒక లాయన్ ఇమేజ్ అయితే స్టిక్కర్ అయితే పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో చూసుకోవచ్చు కొంచెం పైకి అయితే ఇలా స్క్రోల్ చేసుకోండి. ఇలా అయితే స్క్రోల్ చేసుకున్నాక
ఈ ఇమేజ్ అయితే తీసుకోండి. ఇది మనకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో ఇమేజ్ అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ని అయితే ఇక్కడ లేయర్స్ దగ్గర వచ్చేసినాక ఈ ఇమేజ్ని కూడా లాక్ పెట్టేయండి. లాక్ పెట్టినాక ఇప్పుడు చూసుకోవచ్చు మోడ్ అనేది వేసుకోండి ఇమేజ్ని. మనకైతే ఇది కంప్లీట్ అయితే రావాలి కాబట్టి మోడ్ ఆన్ చేసుకోండి ఇంకా. సో ఇలా అయితే మోడ్ ఆన్ చేసుకున్నాక ఇమేజ్ని అయితే కొంచెం జూమ్ చేసుకోండి. లైట్ అయితే ఎరేస్ చేసుకోండి ఇలా. సో చూసుకోవచ్చు హార్డ్నెస్ ఈ రెండు అయితే ఇలా పెట్టుకోండి. సో ఇలా అయితే లైట్ అయితే ఎరేస్ చేసుకోండి ఇలా. సో మీకు అప్పుడు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో చూసుకోవచ్చు ఇలా అయితే లైట్ అయితే ఎరేస్ చేసుకోండి. ఎరేస్ చేసుకున్నాక బ్లెండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ ఇట్లా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక బ్లెండ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ని కొంచెం పైకి అయితే ఇలా చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ మనకైతే పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. సో ఇలా చేసుకున్నాక ఇప్పుడు సింపుల్గా టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. టెక్స్ట్ అయితే మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు ప్రాంప్ట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు హ్యాపీ బర్త్డే అని రాస్తున్నాను. సో ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇది మనకి ఫాంట్స్లో ఏం ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారంటే ఈ ఫాంట్ ఉంటుంది. ఈ ఫాంట్ ఒకసారి సెర్చ్ చేయండి. ఈ ఫాంట్ అయితే కొంచెం సెలెక్ట్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్నాక మీరు ఎంత అయితే ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం సైడ్ దగ్గర వచ్చేసి షాడో ఆప్షన్ ఉంటుంది. రెండు అయితే 100 పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వర్టికల్ వచ్చేసి 0 పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇది కూడా 0 పెట్టుకోండి. ఇప్పుడు ఇలా 0 పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే స్ట్రోక్స్ ఆప్షన్ ఉంటుంది. స్ట్రోక్స్ అయితే ఇలా పెట్టుకోండి. ఇలా అయితే ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసినాక ఇప్పుడు మనకి యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాంప్ట్ కావాలనుకుంటే ఇప్పుడు సింపుల్గా టెలిగ్రామ్ తీసుకోండి. సో టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు నేను టెక్స్ట్కి అయితే ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో కాపీ చేసుకోండి. ఇలా టెలిగ్రామ్లో అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చి గూగుల్ జెమినీ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ దగ్గర వచ్చేసినాక గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఫాంట్ని అయితే నేను ఈ ఫాంట్ ఇమేజ్ అయితే ఇస్తాను. లాంగ్ ప్రెస్ చేసుకున్నాక పేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదైతే ఇంత అయితే ఎరేస్ చేసేయండి. ఇంత అయితే వద్దు కాబట్టి. సో ఇక్కడ మీరైతే ఇక్కడైతే ఏం నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు దగ్గర సాయి ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూసుకోవచ్చు ఫంకీ బాయ్ ఫన్నీ అని రాస్తున్నాను. సో సెండ్ మీద క్లిక్ చేస్తే మీకైతే యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్రాసెస్లో అయితే వచ్చేస్తుంది. సో మనకైతే కొంచెం టైం పడుతుంది. ఇలా వచ్చేసినాక సో గైస్ మీరైతే ఇలా ప్రాంప్ట్ అయితే ఇచ్చేసినాక మీకు చూసుకోవచ్చు ఈ టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాంప్ట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో గైస్ ఇలా అయితే లాంగ్ ప్రెస్ ఇచ్చేసినాక ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. న్యూ చార్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక మీకైతే ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తాను. ఈ ప్రాంప్ట్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు పేస్ట్ ఉంటుంది. సో మనం ఈ బర్త్డే బ్యానర్ ఎడిటింగ్ కదా, ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇలా రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడైతే ఒక నేమ్ అయితే ఉంటుంది. సో ఈ నేమ్ని అయితే తీసేద్దాం కంప్లీట్ అయితే. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఫంకీ బాయ్. సో సెండ్ క్లిక్ చేస్తే మీకు ఫాంట్ అనేది వచ్చేస్తుంది. బట్ మనకు కొంచెం టైం పడుతుంది. సో చూడండి ఒకసారి. సో గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ అయితే ఉంది కదా, ఈ టెక్స్ట్ని అయితే ఇక్కడ చూసుకోవచ్చు సేవ్ ఆప్షన్ ఉంటుంది కదా, సేవ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు పిక్సార్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ ఫోటో ఉంది కదా, యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక చూసుకోవచ్చు మీకైతే ఈ టైప్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. మనకైతే ప్రాపర్గా అయితే కరెక్ట్ ఒక్కొక్కసారి అనేది వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు. కాబట్టి మీరు కూడా చెక్ చేయండి. ఇక్కడైతే కనిపిస్తుంది కదా రిమూవ్ బీజీ మీద సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇలా రిమూవ్ అయిపోయినాక ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఎరేజ్ అయితే ఇదే సైజ్లో పెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇది మొత్తం అయితే ఎరేజ్ చేసుకోండి. ఇలా నేను మీకు ప్రాంప్ట్ అనేది ఇస్తాను, బట్ క్లియర్గా అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలా అయితే ఇచ్చేసినాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి ఇలా. సో మీకు ఎంతవరకు అయితే కావాలో ఇంతవరకు అయితే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మనకి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అయితే ఇలా అయితే చేసుకోవచ్చు. మీకు ఎంత అయితే టెక్స్ట్ అయితే చూస్తూ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అయితే వచ్చేసినాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇలా ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడైతే చూసుకోవచ్చు బ్యాక్ ఇలా ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది కాబట్టి
మీకు ఎంత అయితే కావాలో అంత అయితే వర్క్ అయితే పెట్టుకోవచ్చు ఇలా. సో ఈ రెండైతే ఈ టైప్లో సెట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక మన లాస్ట్‌కి ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫోటో చూసుకోవచ్చు, బ్లర్‌గా ఉంది కదా ఇప్పుడు. సో నేను చూపిస్తాను. టూల్స్ దగ్గర క్లిక్ చేసి ఏఐ ఎన్హాన్సర్ ఉంటుంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఏఐ ఎన్హాన్సర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే కొంచెం టైం పడుతుంది, బట్ క్లియర్ అయితే వచ్చేస్తుంది. ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. అండ్ దీని అయితే లెఫ్ట్ సైడ్ అనేసి చాలు. సో చూసుకోండి, నీట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే చూస్తున్నా కదా, ప్రతి ఒక్క ఇమేజెస్కి చూసుకోవచ్చు, నీట్గా అయితే ఇలా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసినాక రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.